2 నెలల్లో 2 సార్లు గ్యాస్ ధరలు పెంచడం పేద మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఐత్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండ నగరంలోని 1వ డివిజన్ పానగల్లులో ఐత్వా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐత్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ కట్టెల పొయ్యి పెట్టి ఖాళీ సిలిండర్తో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుమ్మల పద్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత మార్చి నెలలో 60 రూపాయలు, జూన్ నెలలో 29 రూపాయలు వంట గ్యాస్ ధరను పెంచడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా గ్యాస్ భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపుతూ కొరత సృష్టించి గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ఎంతవరకు సబబని ఆమె అన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దానికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాల్సిన మోదీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాలు మోపుతోందని ఆరోపించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించే వరకు ఐత్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐత్వా పట్టణ ఉపాధ్యక్షురాలు ఆకటి లింగమ్మ, పట్టణ కమిటీ సభ్యురాలు బుజ్జమ్మ, సభ్యులు గుండగోని సైదమ్మ, దేవకమ్మ, లక్ష్మమ్మ, అంజమ్మ, సుష్మిత, అత్తమ్మ, కలమ్మ, పి లింగమ్మ, గోగుల మైసమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగ్గించాలి. ప్రజలపై భారాలు మోపే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రజలపై 6 నెలల వరకు సరిపోను నిల్వలు ఉన్నాయన్నారు. కానీ ఎన్నికలు అయిపోగానే గ్యాస్ కొరత సృష్టించి రేట్లు పెంచడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 460 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు 1000 రూపాయల 1000 దాటి 1050 రూపాయలు అయ్యింది. అంతకుముందు ఏం చేశారు, మహిళలు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు పొగబారి క్యాన్సర్ బారిన పడతారనేది ఉచిత గ్యాసులు ఇచ్చాడు. ఉచిత గ్యాసులు ఇచ్చేదానికి మేము సంతోషించాము. కానీ ఉచిత గ్యాస్కి అలవాటు చేసిన తర్వాత ప్రజలని పెంచుతూ ఇప్పుడు 12 సంవత్సరాలలో 1100 రూపాయల దాకా పెంచారు. ప్రజలు ఎలా కొనగలుగుతారని అప్పుడు ఉచితం కొనలేరనే ఉచితం ఇచ్చారు. ఇప్పుడు 1100, 1200 పెట్టి ఎలా కొంటారు? కాబట్టి పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు గ్యాసులు రేట్ అయితే పెరిగిందిగా, పేదలు ఉంటారు, మాలాంటి పేదవాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వెంటనే దించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.